అందరికీ నమస్కారం. హెచ్ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నో మంచి మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి అందించారు. మా చిత్రాలన్నీ ఒక వైవిధ్యభరితంగా సంథింగ్ డిఫరెంట్గా ఉండడం మీరు ఆల్రెడీ చూశారు. మ్యూజికల్గా కూడా చాలా హిట్ అయిన చిత్రాలు మా సంస్థలో ఉన్నాయి. ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్వీఆర్ మీడియా లిమిటెడ్ ఏ చిత్రం చేసినా ఒక సంచలనంగా ఉండడం మీ అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఎస్వీఆర్ మీడియా ఒక ఆ చిత్రాన్ని పెద్ద చిత్రం అనాలా ఏ చిత్రం అనాలా అని తెలియదు. బికాజ్ ఇట్ ఈజ్ ఒక దిగ్గజాలతో తయారు చేసిన ఒక చిత్రం తుపాకీ. అంటే ఈ చిత్రంలో ఒక్కొక్క హైలైట్ గురించి చెప్తూ పోతూ ఉంటే ఫస్ట్ ది ప్రొడ్యూసర్స్ జెమినీ ఫిలిం సర్క్యూట్ వాళ్ళ గురించి చెప్పాల్సినంత ఇది లేదు. బికాస్ దే ఆర్ సో ఫేమస్. వాళ్ళు ఎంత పెద్ద నిర్మాతలని మనందరికీ తెలిసిందే. జెమినీ ఫిలిం సర్క్యూట్ చాలా పెద్ద పెద్ద చిత్రాలు నిర్మించిన సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ గారి కాంబినేషన్లో హారిస్ జయరాజ్, విజయ్ గారు, కాజల్, సంతోష్ శివన్ అండ్ శ్రీకర్ ప్రసాద్, అంటే ఒక్కొక్కరి గురించి చెప్తూ పోతూ ఉంటే సో మచ్ ఆఫ్ టెక్నికల్ కాంబినేషన్ ఈ చిత్రంలో మనకి తెలుస్తుంది. బికాజ్ ఈ చిత్రము పోటీ చాలా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఇది ఉంది కాంపిటీషన్. పోతే మా సంస్థ మీద చాలా నమ్మకంతో ఈ చిత్రం మాకు ఇచ్చిన జెమినీ ఫిలిం సర్క్యూట్ వాళ్ళకి రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఏమంటే మా చిత్రానికి ఫెదర్ టు ద క్యాప్ అని అంటారు. అంటే చెప్పుకోదగ్గ చిత్రాల్లో మేలిమి బంగారంలాగా ఉండే చిత్రం తుపాకీ అవుతుంది. ఒకసారి దశావతారం, సురాసన్న కృష్ణన్, బిల్లా, రౌద్రం అని చాలా చాలా చిత్రాలు మేము రిలీజ్ చేసాం. అందులో ఈ చిత్రం మేల్వి బంగారంగా ఉంటుంది. బికాస్ మురుగదాస్ గారి గురించి తెలియని వాళ్ళంటూ లేరు. ఈజ్ అన్ ఏజ్ డైరెక్టర్. ఏం చేసినా తను ఒక పకడ్బందీతోటి చేయడము మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద వాంటెడ్ డైరెక్టర్స్ అనమాట. మన నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ సౌత్ ఇండియాలోనే చాలా వాంటెడ్ డైరెక్టర్ ఆయన. బికాస్ గజని ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఒక లాంగ్వేజ్ కాదు, అన్ని లాంగ్వేజ్లో హిట్ని ఇంతవరకు మనము సరిపోల్చుకోలేనంత పెద్ద హిట్ అయిన చిత్రం గజని. ఇటువంటి గజని కానీ ఠాగూర్ మాతృక రమణ, అంటే ఇది సబ్జెక్ట్ ఆయన ఎంచుకునే సబ్జెక్ట్లో సంథింగ్ డిఫరెంట్, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని విషయాలు ఉంటూ ఉంటాయి. కమర్షియాలిటీ ఉన్నా కూడా ఆడియన్స్ అరే అనుకునే విధంగా ఆయన చిత్రం రన్ అవుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, ది బేస్ ఆఫ్ ద మూవీ, ది ఫౌండేషన్ ఆఫ్ ద స్టోరీ కానీ అన్నీ చాలా పకడ్బందీగా వెళ్తూ ఉంటుంది. ఆయన మన ఆడియో రిలీజ్ అప్పుడు తమిళ్లో తన అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా ఇంట్రడ్యూస్ చేశారు. దగ్గర ఒక లైన్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక 30 మంది వచ్చి నిల్చుకున్నారు. అంటే తను చెప్పడం ఏమంటే వీళ్ళందరూ కలిసి నాకు శక్తినిచ్చారు అని చెప్పి. అంటే అంత మందితోటి, ఒక కూటమితోటి ఆయన అంత కమిట్మెంట్ తోటి చేస్తాడు కాబట్టి ఇవాళ ఆ స్థాయికి తను రాగలిగాడు. ఒక శంకర్ కానీ, ఒక మురుగదాస్ గారి, రాజమౌళి గారు కానీ, వీళ్ళందరూ మనకి డైరెక్టర్స్ అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. బికాస్ ఇండియా, భారతదేశం ఓ సచ్ ఎ గుడ్ అండ్ గ్రేట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం తుపాకీలో తను సెలెక్ట్ చేసుకున్న ఒక స్టోరీ చాలా బేస్ గలది. అంటే తను మన డిస్కషన్లో చెప్తూ ఉన్నారు, చాలా ఎంతైనా చూపెట్టచ్చు. ఆ బేస్ అనేది ఎంతైనా మేము చూపెట్టగలము అన్నట్టు. అంటే బాంబేలో స్థిరపడ్డ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో నుంచి హీరో, తను వచ్చి ఆర్మీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, చాలా సిన్సియర్ ఆర్మీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అంటే ఆర్మీ గురించి ఏం చూపెట్టరు ఇందులో. స్టార్టింగ్ ఏమంటే తను సెలవుల కోసం వస్తాడనమాట ఇంటికి, బాంబేకి.
ఒక 60 days. ఆ 60 daysలో ఏమవుతుంది అన్నది బేస్ ఆఫ్ ద మూవీ. అంటే మనం ఎంతైనా చూపెట్టచ్చు, ఎంతైనా వీ కెన్ క్రియేట్ ద బేస్ అనమాట. ఒకే ఒక్కడు కానీ, మన అపరిచితుడు కానీ, సో మెనీ. బికాస్ ఆ స్టోరీ అంటే ఆ బేస్ ఆఫ్ ద స్టోరీ మనకు కూడా ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఎన్నిసార్లు చూసినా ఒక కరప్షన్ గురించి కానీ, ఒక తప్పు గురించి కానీ, దేని గురించి కానీ మనం చూసామంటే వి గెట్ ద ఎంతూజియాజం వస్తుంది. ఇంకా దానికి స్క్రీన్ ప్లే యాడ్ అయినా, ప్లస్ కామెడీ, ప్లస్ హీరోయిన్ అండ్ ఎవ్రీథింగ్, కమర్షియల్ యాక్టివిటీస్, ఒకే ఒక్కడు లైక్ దిస్. ప్రతి చిత్రంలో తను తీసుకున్న ఆ బేస్ని చాలా బాగా చూపెడతారు తను. సో ఈ చిత్రం మా తుపాకీలో ఆ బేస్ చాలా బాగా తనకు కుదిరింది. అందుకే అసలు ఈ చిత్రాన్ని ఫస్ట్ తను ఒక 200 CR వ్యయంతో హిందీలో స్టార్ట్ చేయాలని ఫస్ట్ తను ప్లాన్ చేయడము, అక్షయ్ కుమార్ గారితో అన్నీ డిసైడ్ అయిపోవడం అయింది. బట్ తను విజయ్ గారు అంటే తనకి చాలా ప్రాణం. మురుగదాస్ గారికి, విజయ్ గారికి మురుగదాస్ గారు అంటే చాలా రోజులుగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉంది. మొన్న నేను చూసినప్పుడే తెలిసింది నాకు. ఆయన విజయ్ గారు ఫోన్ చేశారట, ఇంత మంచి స్టోరీని నాతో తీయకుండా నువ్వు పోయి హిందీ వాళ్ళతో తీస్తున్నావు, ఏమన్నా న్యాయమా అని. సో దాంతో అక్కడున్న ఎవ్రీథింగ్ అంటే ఇట్ ఈస్ దేర్ ఇంటాక్ట్గా. మన ఇంటర్వ్యూలో కూడా తను చెప్పాడు, ఫస్ట్ తమిళ్ అండ్ తెలుగు ఫస్ట్ సౌత్ ఇండియాలో రిలీజ్ చేసి ఆ సబ్జెక్ట్ని బిఫోర్ ద రిలీజ్, అంటే ఈ దీపావళికి ఇది రిలీజ్ చేస్తున్నాము, బిఫోర్ ద రిలీజ్ ఇట్సెల్ఫ్ హిందీలో కూడా స్టార్ట్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ గారితో. అంటే ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు ఆ సబ్జెక్టు, ఎంత బాగుండొచ్చు ఆ సబ్జెక్ట్ అని మనం అర్థం చేసుకోగలం. బికాజ్ ఆల్రెడీ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లో. మన సాంగ్స్ 22nd కని అనుకుంటున్నాం, మేబీ 22nd or 23rd విజయ్ గారు డేట్ బట్టి మురుగదాస్ గారు వాళ్ళందరూ వస్తున్నారు. చాలా పెద్ద గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే అసలు ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్, ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ అండ్ ప్లస్ ప్రెస్ రిలీజ్, ఫస్ట్ టైం అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ SVR మీడియా ఇవాళ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో మురుగదాస్ గురించి ఇంకా ఎంత చెప్పినా కూడా మనకి తనివి తీరదు. ఎస్పెషల్లీ ఈ చిత్రంలో మీరు వర్కింగ్ స్టిల్స్ చూస్తారు, ప్రతి సీన్లో ఆయన మొహంలో ఒక సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. ఎక్కడ మనకి ఐ విల్ గివ్ ద వర్కింగ్ స్టిల్స్, దగ్గర 300-400 వర్కింగ్ స్టిల్స్ మాకు పంపించారు. ప్రతి దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఫేస్లో. యూజువల్గా ఒక విధమైన చికాక్గానే అది లేదు. ఈవెన్ ఆయన మొహంలో లేదు, కెమెరామెన్ సంతోష్ శివన్ మొహంలో లేదు, ఈవెన్ విజయ్ గారు కానీ. అంటే దే ఆర్ సో సాటిస్ఫైడ్ విత్ ఈచ్ అండ్ ఎవరీ సీన్ అనమాట. ప్లస్ మొన్న డిస్కషన్లో తను చెప్పడం ఏమైందంటే, ఈ టీజర్లో ఒక వెరైటీ ఏమంటే మేడం, టీజర్లో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్కి బేస్ అవుతుంది. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అనిపించింది. అతను హీరో గారు ఒక్కొక్క షాట్ చూపెడుతూ పోతాడు, ఆ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్కి బేస్. ఆ బేస్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ బేస్. సో నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నానంటే మీరు అసలు ఓన్ రిలీజ్కి వెళ్ళొచ్చు, అంత బాగుంది ఈ పిక్చర్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఈవెన్ తమిళ్లో అనదర్ లైన్ ప్రొడ్యూసర్ దాను గారు కూడా అదే చెప్పారు. ప్లస్ జెమినీ సర్క్యూట్ మన జెమినీ సర్క్యూట్ అధినేత రవిశంకర్ ప్రసాద్ గారు కానీ, మనోహర్ ప్రసాద్ గారు కానీ వాళ్ళు కూడా మాతో డిస్కషన్ చేసినప్పుడు చాలా మంచి పిక్చర్ తీసుకున్నారు మేడం. రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. యాక్చువల్గా మేమే రిలీజ్ చేసుకుందామని అనుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి చాలా కష్టమైంది నాకు. దీంతో నేను ఇంకా రిలీజ్కి వెళ్తారు, వాళ్ళని ఒప్పించడానికి నేను దగ్గర ఒక 1 week ఉన్నాను అక్కడ. సార్ మాకు ఇవ్వండి ఈ చిత్రం, మేము మీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి దీన్ని మేము రిలీజ్ చేస్తాము అని వాళ్ళని ఒప్పించి ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. చాలా కష్టపడి ఇచ్చారు వాళ్ళు మాకు. రియల్లీ వాళ్ళని ఒప్పించడం చాలా కష్టమైంది. ఎన్ని డిస్కషన్స్, ఎన్ని మీటింగ్స్ వాళ్ళతోటి, బాగా అసలు విసుగొచ్చింది. ఒక స్టేజ్లో అసలు వస్తుందని అనుకోలేదు. బికాస్ వాళ్ళు మేమే రిలీజ్ చేసుకుంటాం, వై వీ షుడ్ గివ్ అని అనడం మొదలుపెట్టారు. అలాగే ఈ చిత్రంలో మ్యూజిక్ హరీష్ జయరాజ్ గారు కాంబినేషన్ విత్ మురుగదాసు మీరు ఆల్రెడీ టేస్ట్ చేశారు, గజని కానీ ఇంకా చాలా చిత్రాలు. పోతే ఈ చిత్రంలో హరీష్ జయరాజ్ గారు ఒక SMS పంపించారు, అంటే నాకు కాదు, గాను గారికి. ఈ చిత్రము
ఒక 10 స్వామి పిక్చర్స్, స్వామి పిక్చర్ ఆల్రెడీ మనకు కూడా రిలీజ్ అయింది, రీమేక్ అయ్యి 10 స్వామి పిక్చర్స్ 10 కాకా కాకా కలిపితే 10% ఆఫ్ తుపాకీ అనేసి. నేను కమర్షియల్ పర్సన్ కాదు, బట్ అంత బాగుంది. రీ రికార్డింగ్ చేసేటప్పుడు నేను చూశాను, అంత బాగుంది అని చెప్పి తను చెప్పడం, ఆ యొక్క SMS మాకు చూపెట్టడం. నిజంగా ఒక చిత్రం చేస్తున్నప్పుడు మనకు కొంత జిజ్ఞాస ఉంటుంది, ఒక విధంగా అది పటాపంచలైంది అని చెప్పొచ్చు. అంత చక్కగా దాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మ్యూజిక్ ఆల్రెడీ గూగుల్ అనే సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ని విజయ్ గారు పాడారు తమిళ్లో, తెలుగులో పాడమని రిక్వెస్ట్ చేశాము. అంటే మరి ఎలా ఉంటుందో అని చెప్పారు, బట్ పాడతారేమో, ఎందుకంటే హ్యారీ జయరాజ్ కూడా చెప్పారు బాల్ ఈజ్ ఇన్ ఈజ్ కోట్ అనేసి. అంటే తను కూడా అదే చెప్పారనమాట. ఏమంటే పాడడానికి నాకేం లేదు, కానీ డెఫినెట్గా నేను ట్రై చేస్తానని. చాలా పెద్ద హిట్ అయింది గూగుల్ అనే సాంగ్. తర్వాత మిగిలిన సాంగ్స్ అన్ని కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్తో వస్తున్న ఒక అద్భుతమైన చిత్రం అని మళ్ళీ చెప్తున్నాను. ప్లస్ సంతోష్ శివన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీఎస్ కెమెరామ్యాన్. ఈ చిత్రంలో ఒక క్యాన్వాస్నే చూపెట్టాడేమో అనిపించింది మనకి, బికాస్ ఈచ్ అండ్ ఎవరీ సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. అండ్ ఒక చిత్రం హిట్కి 4 ఇవి కావాలి. వన్ ఈజ్ మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్. ఇవి 4 కరెక్ట్గా ఉండిందంటే ఆ చిత్రం ఎంత పెద్ద హిట్కి వెళ్తుంది అనేసి మనం ఈజీగా చెప్పగలం. ఇక్కడ డైరెక్షన్ మురుగదాస్ గారు, మ్యూజిక్ బై హ్యారీస్ జయరాజ్ గారు, కెమెరా బై సంతోష్ శివన్ గారు, అండ్ ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు. శ్రీకర్ ప్రసాద్ గారి గురించి చెప్పేంత దాన్ని కాదు, ఎంత పెద్ద ఎడిటర్ అని మీ అందరికీ తెలుసు. సో ఇటువంటి ఒక హైలీ క్వాలిఫైడ్ దిగ్గజాలతో తయారు చేస్తున్న ఒక పెద్ద కంపెనీ తయారు చేసిన ఒక పెద్ద చిత్రము అనే కాకుండా ఒక మంచి చిత్రం అని చెప్పచ్చు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ. సో ఈ చిత్రం డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులందు కూడా చాలా అలరిస్తుంది, ప్లస్ చాలా పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం. ప్లస్ ఈ చిత్రంలో కాజల్ గారు ఒక వెరైటీ క్యారెక్టర్ వేశారు. అంటే గజినీలో హాసిన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అట అది. సో అంత చక్కటి క్యారెక్టర్ ఆవిడికి. అంటే మొన్న తను తెలుగులో కూడా చెప్పారు మనకి, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అని. ఇంకా హీరో విజయ్ గారికి చెప్పాలంటే, విజయ్ గారు ఆల్రెడీ ఈజ్ ఎ సూపర్ స్టార్.